మాదక ద్రవ్యాలు నిర్మూలించేది నేటి తరం విద్యార్థులని రూరల్ సిఐ కృష్ణ తెలిపారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ సమీపంలో గల ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల అనర్థాలపై పూర్తి అవగాహన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, నిషేధిత డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని తెలిపారు. చాలా వరకు మనకు ఏమనుకుంటామంటే ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు నేను సరదాగా తీసుకున్నా కదా, దాంట్లో నేరం ఏముంది అనుకుంటాం. ఏదైనా ఈజీగా అవైలబిలిటీ దొరికింది అనుకోండి. ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఇక్కడ టౌన్లో ఉన్న వాళ్ళని, పల్లెటూరులో ఉన్నారు ఎవరైనా? మీ అమ్మ నాన్నలు మీకు కళ్ళజోళ్ళు పంపిస్తారా? పంపిస్తే ఏం చేయాలా? వద్దని చెప్పాలి. అర్థమైందా? అది ఎలా ఉంటుందో చూడండి. అది ఒకవేళ అడిక్ట్ అయిపోతే ఇంకా కావాలనిపిస్తుంటుంది. అవి తీసుకుంటే ఆ ఎఫెక్ట్ మనకే కాదు, మనం ఆ టైంలో ఏం చేస్తామో కూడా తెలియదు. ఇప్పుడు చాలా వరకు నేరాలు జరుగుతున్నాయి, హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి. ఇవి ఎక్కువ తీసుకున్న వల్ల ఇవి చేస్తుంటారు. ఆ టైంలో కూడా ఏం చేస్తారో తెలియదు. మొత్తం మత్తులో ఉంటాడు, బాడీ అంతా ముందు బారిపోయి ఉంటుంది. వాడికి హలోజినేషన్లో ఉంటాడు, వాడు ఏం చేస్తాడో తెలియదు. ఆ టైంలో వాడు బాడీగా వస్తుంటాడు, లేకపోతే ఇంకోరికి కొట్టేస్తాడు. దీనివల్ల ఏమైతే నేరాలు జరుగుతున్నాయి. అట్లాగే ప్రతిదీ కళ్ళు కానీ, మందు కానీ, లిక్కర్ కానీ, గుట్కా కానీ, తర్వాత గాంజా, కొకైన్, ఇలాంటి డ్రగ్స్ వాడిన ఏదైనా సరే తాత్కాలిక అన్నమాట. మనిషిని కొద్దిసేపే, మన మెదడుని కొద్దిసేపే ఆలోచనలను పక్కన పెట్టి అట్లా తయారు చేస్తుంది. తీసుకుంటేనే నేను కరెక్ట్ ఏమో అన్న అలవాట్లో మళ్ళీ డ్రగ్స్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలనుకుంటాడు. అట్లా పదే అలవాటు అవ్వడం వల్ల ఏమైందంటే